హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. ఏంటి రైల్వే స్టేషన్‌లో ఉన్నాం అనుకుంటున్నారా? మేమైతే ఒక అన్‌ప్లాన్డ్ ట్రిప్‌కైతే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేసి గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామనమాట. ఇది ఆల్ ఆఫ్ సడన్ ట్రిప్ కాబట్టి ఇంకా నైట్ అంతా లగేజ్ ప్యాకింగ్ అది ఇది అనేసి ఇంకా నిద్ర అయితే లేదనమాట. ఇంకా ట్రైన్ ఎక్కగానే నేను చిన్న పవర్ నాప్ అయితే వేశాను. ఇంకా నైట్ అయ్యిందని ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఇంకా తినేసామనమాట. ఇంకా పడుకోవడానికి రెడీ అవుతున్నాము. చెప్పాను కదా ఇది ఆల్ ఆఫ్ సడన్ ట్రిప్ అని. మాకు అన్ని టికెట్స్ ఒక దగ్గర అయితే రాలేదన్నమాట. మేము 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. 2 వచ్చేసి స్లీపర్ ఒక దగ్గరే వచ్చాయి. కానీ 3 వచ్చేసి మాకు వేరే వేరే ప్లేసెస్లో అయితే వచ్చాయి. ఇంకా పడుకునే ముందు అప్పుడే పడుకోవట్లేదు కదా అని అక్క నేను కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకొని తర్వాత వెళ్ళి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా 10 to 15 మినిట్స్లో మేము దిగిపోతాం అనేసి ఇంకా డాడీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడండి అసలు ఎర్లీ మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఉంది. అసలు కూల్గా క్లైమేట్. అసలు ఇంట్లో ఉంటే ఈ పాటికి అసలు లెగను నేనైతే. ఇంకా స్టేషన్ అయితే వచ్చింది. ఇంకా దిగాలన్నమాట ఇక్కడే. ఇదిగోండి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది. తిరువన్నమల అయితే వచ్చాము. ఇంకా ట్రైన్ కూడా దిగిపోయామన్నమాట. శివుని ఆజ్ఞ లేకపోతే ఏది జరగదు అంటారు కదా. మాకు అరుణాచల శివయ్య నుంచి పిలుపు అయితే వచ్చింది. అరుణాచలం అయితే వచ్చాము. ఇంకా స్టేషన్ దగ్గర క్రౌడ్ చూసి చాలా భయం వేసింది. ఇక్కడ ఎంతమంది ఉంటారు, టెంపుల్ దగ్గర ఎంతమంది ఉంటారా ఏంటి అని. ఇంకా అవి వెళ్ళే దారంతా కూడా హోమ్ స్టేస్ అవి ఇవి ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా ప్రీ బుక్ చేసుకోవాలి. రూమ్స్ అయితే దొరకవు అంత ఈజీగా. మేమైతే స్టే చేసేది ఇక్కడ ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేస్తున్నాము. ఆంధ్ర ఆశ్రమంలో మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదనమాట. రూమ్ నెంబర్ 15. అంటే ఇక్కడ మామూలుగా అయితే రూమ్స్ అయితే చాలా దొరకడం చాలా కష్టము. మాకు తెలిసిన వాళ్ళని బట్టి మేమైతే రూమ్ తీసుకున్నాం ఇక్కడ. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాము. ఆటోలో సాయంత్రం నడుచుకొని వెళ్తాము. ప్రెసెంట్ అయితే ఆటోలో గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ రేపు కాళ్ళు నడుగుతా మళ్ళీ చేస్తాము. కానీ మేము ఉన్న ఏరియాలో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఏ పూజ చేసినా కూడా వినాయకుడితో స్టార్ట్ చేస్తారు కదా. ఇంకా ఇక్కడ కూడా వినాయకుడితో స్టార్ట్ అనమాట. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్. ఇది మొత్తం స్టోన్తోనే ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. కానీ కార్వింగ్స్ కూడా అవేం కనిపించట్లేదు. ఓల్డ్ టెంపుల్ కదా. ఇంకా పంతులు గారు అయితే వీడియో తీయొద్దు అన్నారు కానీ ఏదో ట్రై చేశాను. ఇది యమలింగం అంట. యాక్చువల్గా దేవుడిని అయితే వీడియో తీయడానికి వెళ్ళలేదు, అందుకని ఇక్కడితో ఆపేస్తున్నాను. సైలెంట్గా వీడియో అయితే తీశాను. యమలింగం ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దుర్వాస మహర్షి ఆశ్రమం అంట. ఈ దుర్వాస మహర్షి ఆశ్రమం ఉంది కదా. ఇక్కడ నుంచి రైట్కి చూస్తే కనుక మనకి నంది ముఖ దర్శనం అయితే కనిపిస్తుంది. ఈ కొండకి సేమ్ నంది షేప్లో ఫేస్ అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాం మనము. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఇక్కడైనా వీడియో తీయడం అవుతుందో అవదో. మ్యాక్సిమం వెళ్ళిన ప్రతి దగ్గర కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ సరిగ్గా రాకపోయినా కూడా కొంచెం యాక్సెప్ట్ చేయండి దాన్ని. ఎందుకంటే కొంచెం పబ్లిక్లో వీడియో తీయడం కష్టమే. ఇది వచ్చేసి అన్నమలై టెంపుల్. అంటే ఇది మెయిన్ టెంపుల్ ఏం కాదు. మెయిన్ టెంపుల్ కాదు అంటే లింగాలు ఉన్నాయి కదా. లింగాల్లో ఒకటి అయితే కాదు ఇది. కాకపోతే ఇది కూడా వెళ్ళే దారిలో ఇది కూడా టెంపులే కాబట్టి ఇంకా ఆగి దర్శనం అయితే చేసుకున్నాము. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ లాగే ఉంది చూడ్డానికి. ఆది అన్నమలై టెంపుల్ చూడడానికి అన్నీ ఒకలాగే కనిపిస్తాయి. కాకపోతే పేర్లు అవి మారుతూ ఉంటాయి అన్నమాట. నేను కొన్ని టెంపుల్స్ దగ్గర అయితే వీడియో తీయలేదు. నేను కాలినడకతో గిరి ప్రదక్షిణ చేస్తాను కదా, అప్పుడైతే మొత్తం కవర్ చేశాను. అందులో ఆ పార్ట్లో నేను మొత్తం చూపిస్తాను మళ్ళీ.
నెక్స్ట్ అయితే మేము మౌనస్వామి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ. అసలు నార్మల్గా ఫోన్ పట్టుకున్నా కూడా వీడియో తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని చెప్తూనే ఉన్నారు. చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు అక్కడ. ఈ మౌనస్వామి ఉన్నారు కదా, ఇతన్ని అరుణాచలంలో తిరిగే అపర శివుడు అనేసి అంటారంట. ఇతను రోజుకు 2 సార్లు గిరి ప్రదక్షిణ అయితే చేస్తారంట. అది కూడా అందరూ వెళ్ళే వేలో కాకుండా ఫారెస్ట్ లోపల నుంచి ఇంకో వేలో చేస్తారంట. మిగిలిన టైం అంతా కూడా ధ్యానంలో ఉండి మౌనంగా ఉంటారంట. అందుకే మౌనస్వామి అని అంటారు. నెక్స్ట్ లింగం వచ్చేసి సూర్యలింగం అన్నమాట. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. అన్ని ఓల్డ్ టెంపుల్సే, కానీ ఇంకొన్ని టెంపుల్స్ అయితే చాలా చాలా ఓల్డ్గా కనిపిస్తున్నాయి. చూసారా, ఎత్తైన ఫ్లవర్స్ పడిపోయాయి అనేసి క్లాత్తో క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ మధ్యన అన్నీ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఇక్కడ. మళ్ళీ రాను రాను వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఈ మధ్యన మంచిగా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఈ ఏరియా అంతా కూడా. ఇది ఏం టెంపుల్లో నాకు అంతగా ఐడియా లేదు నేమ్. అంటే అక్కడ ఆల్రెడీ రాసి ఉన్నాయి కానీ నాకు ఆ లాంగ్వేజ్ అది నాకు తెలీదు. సో నాకైతే నేమ్ ఐడియా లేదు. ఈ టెంపుల్కి కూడా సంథింగ్ ఏదో హిస్టరీ అయితే ఉంది అంట. మాకు ఆటో డ్రైవర్ అయితే చెప్పారు కానీ నాకైతే గుర్తు లేదు ప్రెజెంట్. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అంట. ఇప్పుడు ఇది కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వాయులింగం. ఈ వాయులింగం దగ్గర అయితే చాలా మంది అయితే ఉన్నారనమాట. సో వీడియో తీయడానికి అంతగా స్కోప్ అయితే లేదు, ఇంకా వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. కుబేర లింగం అంట. ఈ కుబేరలింగం చూడడానికి ఎంత కలగా ఉందో కదా. నెక్స్ట్ అందరికీ తెలిసిందే మోక్ష మార్గం రీల్స్లో వస్తుంటాయి కదా. నేను వీడియో తీసుకున్నాను కానీ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇది వచ్చేసి లాస్ట్ ఈశాన్య లింగం. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ మొత్తం చేసి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా రెస్ట్ తీసుకుంటారు కదా, స్లోగా వెళ్దాం అనేసి ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారనమాట. వీడియో ఎలా వచ్చినా కూడా ఏమనుకోవద్దు ప్లీజ్. అంత క్రౌడ్లో వీడియో తీయడం కొంచెం కష్టమైంది. మాకు ఆటోలో గిరి ప్రదక్షిణ మొత్తం చూపించి టెంపుల్స్ అన్ని తిప్పడానికి 1500 తీసుకున్నారు. ఎట్ ద లాస్ట్ రమణాశ్రమం దగ్గర అయితే డ్రాప్ చేశారు. ఇక్కడైతే ఫ్రీ ఫుడ్ అయితే పెడతారనమాట. చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ స్కందాశ్రమం ట్రక్కింగ్ అంతా కూడా పార్ట్ 2 వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు. అందరికీ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.